పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుతున్న తండ్రి, వాక్యం విని గ్రహించి వాక్యము అర్థము చేసుకొని వాక్యానుసారముగా మేమంతా జీవించులాగున మీలో మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? ఆయన జీవితంలో అందరినీ కూడా గొప్పగా చేయాలనుకుంటాడు. నేను పరిశుద్ధుడును కావున మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆయన గొప్ప దేవుడు కావున మీరును గొప్పగానే ఉండండి. అంతేగా, మనల్ని గొప్ప చేయట కోసమే ఆయన పరలోక మహిమను విడిచి మనలోకి వచ్చాడు. అవునా? వ్యభిచారులను మార్చాడు, దొంగలను మార్చాడు, మోసగాళ్ళను మార్చాడు, అబద్ధికులను మార్చాడు. శాస్త్రులు పరిసయ్యులైతే, ఏం బోధకుడువయా నీవు? అట్టి జనుల మధ్యలోకి వెళ్ళి వారితో తినుచుంటివే, వారితో తాగుచుంటివే. అట్టి అనగారిన జనుల మధ్యలో నీకేమి పని? ఏమి బోధకుడిపోయా అని యేసేనంటే, యేసే ఏమన్నాడండి? ఏమన్నాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడు. రోగికే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతుడికి అవసరము లేదు. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి నేను ఆ రీతిగా రక్షించాలి. కాబట్టి మనల్ని ఆయన రక్షించి గొప్ప చేయడానికి వచ్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు. పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తువాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఒక కుటుంబం గొప్పగా మారాలి అంటే దేవుని కృప కావాలి. గొప్ప అనగానే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. గొప్పోళ్ళు, గొప్ప అంటే డబ్బుతో బ్యాలెన్స్ చేస్తాం. గొప్పతనము డబ్బుతో రాదు. డబ్బు కలిగిన వాళ్ళు ధనవంతులండి, గొప్పవాళ్ళు కాదు. డబ్బు కలిగిన వాళ్ళు ధనవంతులు. గొప్పోళ్ళు వేరే, ధనవంతులు వేరే. డబ్బున్నోడు ధనవంతుడు అవుతాడు, కానీ ఎవడు గొప్పవాడు? అన్ని రంగాలలో మంచి పేరు కలిగిన వాడు. అంటే బుద్ధి బాగుండాలి, భక్తి బాగుండాలి, ఒక పిల్లవాడిగా తల్లిదండ్రులు బాగా చూసుకోగలగాలి, మంచి భర్తగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి, మంచి కుమారుడిగా ఉండాలి, మంచి కుమార్తెగా ఉండాలి, సమాజంలో ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా ఉండాలి, దేవునికి భక్తి గల విశ్వాసిగా ఉండాలి. వాడే గొప్పవాడు. హల్లెలూయా. గొప్పతనానికి అర్థం అది. గొప్ప అనగానే బాగా డబ్బులున్నోళ్ళు కాదు. అందుకే గొప్పతనం వేరే, ధనవంతులు వేరే. దేవునికి ధనవంతులు అవసరం లేదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, అది అసాధ్యం, ఇంపాసిబుల్ అంటాడు. ఒక ధనవంతుడు యేసే దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడంటే, ముందు నీ ధనమునంతా అమ్మి పేదలకిచ్చి ఆ తర్వాత రారా నన్ను వెంబడించు అంటాడు. కథంగా వాడు అడేపోయాడు. కాబట్టి గొప్పతనం వేరు ప్రియులారా, ధనవంతులుగా ఉండడం వేరు. దేవుడు నిన్ను ధనవంతులుగా చేయడానికి రాలే. ఎందుకంటే ధనం ఉంటే పరలోకానికి అదే అడ్డం. ధనవంతులు పరలోక రాజ్యములో చేరుట, ప్రవేశించుట అసాధ్యం. కాబట్టి అది కోరుకోకండి. ధనవంతులు కావాలని కోరుకోబాకండి. మన అవసరాలు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మన అనుదిన ఆహారం ఆయన మనకి ఇస్తాడు. అంతే, ఇక అంతవరకే. నేనే ధనవంతుడు, కానీ గొప్పోలు కావడానికి మాత్రం తప్పకుండా మనము ప్రయాసపడాలి. బైబిల్లో గొప్ప భర్త ఎవరు మంచి భర్త అని బైబిల్లో మనం వెతికితే మీకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పండి. మంచి భర్తల పేర్లు చెప్పండి. ఎవరో ఒక భర్త కాదు, మంచి భర్తల పేర్లు చెప్పండి. ఎల్కానా, ఇంకా యోబు, ఇంకా
అమ్మ యోసేపు, ఇంకా ఇస్సాకు, ఇలా చాలామంది మన బైబిల్లో నుంచి మనం వెతుకోవచ్చు. మంచి కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో, చెడ్డ కుటుంబాలు ఉన్నాయి. మంచి భర్తలు ఉన్నారు, చెడ్డ భర్తలు ఉన్నారు. మంచి భార్యలు ఉన్నారు, చెడ్డ భార్యలు ఉన్నారు. ఎందుకు మరి బైబిల్లో చెడు గురించి ఎందుకు రాయబడ్డది? బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదండి, ఓన్లీ పరిశుద్ధుల గురించే రాయాలి కదా. నీచుల గురించి, పాపుల గురించి, అక్రమార్కుల గురించి, చెడ్డవారి గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడ్డది? ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం. ఒక వ్యక్తి చెడును విడిస్తేనే పరిశుద్ధుడుగా ఉండగలడు అని తెలియజేయడానికి రాశాడు. హల్లెలూయా! ఇది పరిశుద్ధ గ్రంథం. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఉంటేనే పరిశుద్ధంగా ఉండగలడని వారిలో ఉన్న నీతిని రాశారు. ఒక వ్యక్తి చెడును విడిస్తేనే పరిశుద్ధంగా ఉండగలడని వాడిలో ఉన్న చెడును కూడా రాశాడు. ఏది దాయలే బైబిల్లో, ఏది దాయలే, అన్ని ట్రాన్స్పరెంట్గా ఇచ్చాడు. మంచి మాటలు మాత్రమే చెప్పి మిగతా వాటిని దాయలే. కొద్దిమంది చెడ్డ మాటలను చూసి, చెడ్డ వ్యక్తుల చరిత్రలు చూసి బైబిల్ అంతా బూతు పుస్తకమే, బైబిల్ అంతా చెడుతనం ఎక్కువగా ఉంది, బైబిల్లో చెడ్డ మాటలు ఎక్కువగా ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగుతున్నారు. కానీ బైబిల్ అర్థం కావాలంటే కనీస పరిపక్వత కావాలి కదా. ఎవడికి పడితే వాడికి బైబిల్ అంత సులువుగా అర్థము కాదు. ఆయన ఆత్మయున్న దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించి వాక్యం చదివితేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఒక న్యూస్ పేపర్ చదివినట్టుగానో, ఒక నవల చదివినట్టుగానో బైబిల్ చదివితే నీవు గ్రహించలేవు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? దీంట్లోన వాక్యమును గ్రహించున్నట్లుగా మా మనో ఆత్మ నేత్రములు తెరవము తండ్రి అని ప్రార్థన చేసి మొదలు పెడితే అప్పుడు బైబిల్లో ఉన్న సత్యాలన్నీ మనకు దొరుకుతాయి. ఏది చేయాలో తెలుస్తుంది, ఏది చేయకూడదో తెలుస్తుంది. బైబిల్లో కొద్దిమంది మంచి భర్తలలో ఎల్కానా చాలా గొప్ప భర్త అని చెప్పవచ్చు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. బైబిల్లో ఒక మంచి జంట ఎల్కానా మరియు హన్నా కదండి. ఎవరి తల్లిదండ్రులు వీరు? ఎల్కానా, హన్నాలు సమూయేలు యొక్క తల్లిదండ్రులు. ఇక్కడ ఎల్కానా యొక్క గొప్పతనం ఏంటంటే తన భార్య గర్భము ధరించలేదు, తన భార్యకు సంతానము లేదు. కాబట్టి భార్య ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఎంతగా ఏడ్చేది అంటే అన్నం తినడం కూడా మానేసి ఏడ్చే అంత విపరీతంగా. దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడండి మన కుటుంబ వ్యవస్థను? 127వ కీర్తన, 128వ కీర్తన అంతా కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డ కుటుంబం ఎలా ఉంటుంది అని కళ్ళకు గట్టినట్టుగా మనకు చూపిస్తారు. మరి ఈరోజు ఆ కీర్తన చదువుతూ ఉంటే కూడా మన కళ్ళకు గట్టినట్టుగా వీళ్ళ కుటుంబం దీవించబడ్డది అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ఇద్దరు కూడా చక్కటి సాక్ష్యాలు మనకు తెలియజేశారు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి కుటుంబాన్ని కూడా గొప్పగా స్థాపిస్తాడు. అలా ఒక గొప్ప భర్త, ఒక గొప్ప భార్య కుటుంబంలో ఉండాలి, గొప్పగా ఉండాలి. ఏదో భర్త కాదు, ఏదో భర్తగా చాలామంది బతుకుతారు. పెళ్ళైన ప్రతి ఒక్కడు కూడా తాగుబోతు భర్తే ఉంటాడు, తిరుగుబోతు భర్త ఉంటాడు, తిండిపోతు భర్త ఉంటాడు కదండి. చాలామంది భర్తలు ఉంటారు. అది కాదు దేవుడు అన్నది, గొప్ప భర్తగా ఎల్కానాలాగా. ఎల్కానా తన భార్యను దృష్టిస్తూ ఉన్నాడు. తన భార్య తిన్నదా లేదా చూసుకుంటున్నాడు. తన భార్య ఏడుపును చూసుకుంటా ఉన్నాడు. దీని ముఖం ఊరికే ఏడిపోతే అని తలిపేసుకొని వెళ్ళిపోయినా
ఈయన వరకు ఈయన గప్పున తినేసేసి, ఆ రోజుల్లో భార్యాభర్తలు కలిసి తినేటోళ్ళు కాదు. ప్రాచీన కాలం ఎల్కానా జీవితం కదా, ప్రాచీన కాలం నాగరికత లేని దినాల్లో భర్తకు మంచిగా భుజ నిండా పెట్టినాకనే భార్య తినాలి. భర్త ఎంత తింటే అంత తింటాడు, ఇక వాడి ఇష్టం అంతే. అది ఇక భార్యకు ఉందా లేదా, మిగిలిందా లేదా, ఇవన్నీ చూసేదే ఇల్లే. మిగిలితే తినుడే, లేదంటే మళ్ళీ వండుకోవడమే. ఆ రేంజ్లు ఉండేది తిండి కూడా. ఆ టైంకు భర్త స్నేహితులు, భర్తతో పాటు బంధువులు ఎవరన్నా వస్తే మిగతా మగవాళ్ళకు కూడా పెట్టాలా, ఈ వండుకునేది కూడా అలాగ పెట్టాలి, ఇక అంతే. ఈ రోజుల్లో లాగా కాదు. కాబట్టి తిన్నదా లేదా తిని వెళ్ళిపోయేటోళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చూసుకునేటోళ్ళు. కానీ ఎల్కానా అట పోయే రకం కాదు. భార్య తిన్నదా లేదా, భార్య ఏడుపును ఓదార్చి తిండి పెట్టి చక్కగా ఆమెను పలకరించి, ఎందుకమ్మా ఏడ్చేది, నేనున్నాగా నీకు, 10 మంది కొడుకులుంటే ఏంది, వాళ్ళకంటే నేను లేనా నీకు, నన్నే నీ కొడుకు అనుకో. భర్త అంటున్నాడు. ఎంత గొప్ప భర్త అండి, ఎంత గొప్ప భర్త కదా. పిల్లలు లేరని భార్య ఏడుస్తుంటే ఎంత గొప్ప భర్త. అది ఆయన చేతుల్లో లేదు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఎల్కానా చేతిలో ఏం లేదు. దాంపత్య జీవితం కొనసాగుతుంది భార్యాభర్తలుగా, అంతే. మరి గర్భఫలం అందట్లేదు, దానికి నువ్వెందుకమ్మా బాధపడతావు? 10 మంది కావాలా పిల్లలు, నేను లేనా, మంచిగా నన్ను సాక్కో, నన్నే పిల్లోడు అనుకో, నీకేం కావాలో పిల్లలకి ఏమేం చేసి పెడతావు నాకు చేసి పెట్టు. ఎంత సాక్రిఫైస్. కొత్త నిబంధనలో చూసుకుంటే అకులా అనే భర్త కూడా అలాంటి భర్తే. తన భార్య అయిన ప్రిస్కిల్లాతో ఎంతో ప్రేమగా మెలిగిన వ్యక్తి, ఆమెను అర్థం చేసుకున్న వ్యక్తి, ఆమెను ప్రోత్సహించిన వ్యక్తి. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశీయుడైన అకులాను యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. హల్లెలూయా. అట్లా వీళ్ళు రోమా నుంచి వచ్చారు. రోమాలో కూడా అకులా ప్రిస్కిల్లాకు ఒక ఇల్లు ఉంది. తర్వాత వచనంలో 2వ వచనంలోనే ఉంటుంది, రోమా నుంచి వాళ్ళు కొరింథుకు వచ్చిండ్రు అని ఉంటుంది. రోమాలో యూదులకు శ్రమ కలగడం ద్వారా ఆ నుండి కొరింథుకు వచ్చారు. తర్వాత ఎఫెసులో కూడా వీళ్ళకి స్థావరాలు ఉంటాయి. అకులా ప్రిస్కిల్లాలకు ఇండ్లు భూములు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క వ్యాపార నిమిత్తం వాళ్ళు ఈ యొక్క డేరాలు కుట్టుకునే వ్యాపారస్తులు. కాబట్టి వాళ్ళ వ్యాపార నిమిత్తం, ఆ వృత్తి నిమిత్తం ఈ యొక్క కొరింథు, ఎఫెసు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. అయితే అకులా భర్త, ప్రిస్కిల్లా భార్య. ప్రిస్కిల్లా మంచి మాటకారి, నలుగురితో కలుపుగోలుగా ఉంటుంది, నలుగురితో చక్కగా మాట్లాడుతుంది, వివరిస్తుంది. వీరి భక్తిపరులైన దేవుని బిడ్డలు. సువార్త చెప్తుంది. డేరాలు కుట్టుకుంటేనే కుట్టినంతలో సువార్త చెప్తుంది. వాళ్ళతో పాటు ఎంతమంది పనులు ఉంటే 50 మంది ఉంటే 50 మందికి, 5గురు ఉంటే 5గురికి సువార్త చెప్పమ్మా, యేసే నమ్ముకుండమ్మా, గొప్ప దేవుడు. ఇక నమ్మినవుతి. రోమాల నువ్వు నమ్మితే ఏం చేసిండ్రు? రోమాల ఎల్లగొడితే కాదు, నువ్వు వచ్చి కొరింథులో బతికింది, గీడ బతుక్కుంటాట. ఇక యేసయ్యట గొప్ప దేవుడట, యేసయ్యట ఏదో మేలు చేస్తుందట అని వాళ్ళు వీళ్ళు ఎక్కిరించేటోళ్ళు. వాళ్ళు వీళ్ళు ఎక్కిరించేలోగా అకులాకు జర కోపం వచ్చేది. మగోళ్ళు కదా, జల్ది వస్తుంది కోపం. అకులాకు జర కోపం వచ్చేది. కోపం వస్తే సువార్త పండదు, ఆడ జ్ఞానంతో ప్రవర్తించాలి. ప్రిస్కిల్లా మంచి జ్ఞానవంతురాలు, వివేకవంతురాలు. కోపంతో ఆత్మలు సంపాదించలేము అన్న విషయాన్ని గ్రహించిన యుక్తిపరురాలు. కాబట్టి ఈమె చక్కగా వివరంగా ఈయన తోడుగా నిలబడేటోడు. సరే నువ్వే మాట్లాడు, బాగా మాట్లాడుతున్నావు, నువ్వే వివరించు, బాగా వివరిస్తున్నావు. ఎవరైతేనే ఆత్మలు సంపాదించుట ముఖ్యం. అట్లా అకులా ప్రిస్కిల్లాలు అంత చక్కగా మరి. కాబట్టి భార్యకు బలమైన అండగా తోడుగా నిలబడ్డవారు ఎవరండి? అకులా. ఇట్లా దే బికమ్ ద గ్రేటెస్ట్ హస్బెండ్స్ అనవచ్చు, గొప్ప భర్తలు బైబిల్లో. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఉంటారులే, కానీ పాత నిబంధనలో ఒకరిని, కొత్త నిబంధనలో ఒకరిని పరిచయం చేశాను అంతే. మళ్ళీ గొప్ప భర్తల దగ్గర చెడ్డ భర్తలు కూడా ఉన్నారండి బైబిల్లో. ఆహాబ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. భార్య మాట, ఎంతసేపు భార్య మాట.
ఎవరా భార్య? ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. భార్య మాట వినడం తప్పు కాదు. ఈడ అకుల భార్య మాట విన్నాడు కదా, ప్రిస్కిల్లా మాట విన్నాడు. భార్య మాట వినడం తప్పు కాదు, కానీ అది ఏమి తప్పు? భార్య యొక్క అక్రమములో పాలు పొందాడు. భార్య మంచి చేయమనిలే కదా, భార్య సువార్త చెప్దాం రండి అనిలే. ప్రిస్కిల్లా సువార్త చెప్దాం పదండి అంటే అకుల పోయినట్టు పోయేటోడు. కానీ ఆమె విగ్రహాలు పెడదాం, బయలును పూజిద్దాం, దేశమంతా బయలుదేవత గుళ్ళు కడదాం, బయలు ప్రవక్తల్ని పోషిద్దాం అని ఆ దేశంలో 850 మంది 450 మంది బయలు ప్రవక్తలకి 400 అషారాదేవి ప్రవక్తలకు ఆ దేశం, ఏ దేశం? ఇజ్రాయేలు అని దేవుని దేశంలో విగ్రహారాధనను ప్రారంభింపజేసింది ఎవరు? ఆహాబు యొక్క భార్య అయిన యెజబెలు. కాబట్టి యెజబెల్ ఈజ్ ఎ బ్యాడ్ వైఫ్. షీ ఈజ్ ఎ బ్యాడ్ వైఫ్. ఆమె మాట విన్నందుకు ఆహాబ్ ఆల్సో ద బ్యాడ్ హస్బెండ్. హీఈస్ నాట్ ఎ గ్రేట్ హస్బెండ్. అకుల ప్రిస్కిల్లా, అకుల ఈజ్ ఎ గ్రేట్ హస్బెండ్. సువార్త కోసం భార్యతో సహకరించిన వాడు. ప్రిస్కిల్లా ఈజ్ ఎ గ్రేట్ వైఫ్. అలా బైబిల్లో గుడ్ ఉన్నారు, బ్యాడ్ ఉన్నారు. అర్థమైందా? ఈ గ్రేట్ పర్సనాలిటీస్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదండి. మంచి భర్తలుగా ఉండండి, మంచి భార్యలుగా ఉండండి. ప్రిస్కిల్లా లాంటి మంచి భార్యగా ఉండాలి, యెజబెలు లాంటి భార్యగా కాదు. అవునా? అకుల లాంటి మంచి భర్తగా ఉండాలి, ఆహాబు లాంటి చెడ్డ భర్తగా, నలుగురిని చెడగొట్టే వారిగా మనం ఉండొద్దు. నాబాల్ గురించి కూడా తెలుసు. నాబాల్ సచ్ ఎ బ్యాడ్ హస్బెండ్. మూర్ఖుడు, మొండివాడు, ఎవడి మాట కూడా వినడు. కానీ ఆయన భార్య అబీగయల్, సచ్ ఎ క్లెవర్ వైఫ్, వైజ్ వైఫ్, మంచి జ్ఞానవంతురాలు. ఆమేన్. కాబట్టి గొప్ప భర్తగాను గొప్ప భార్యగాను ఉండాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, చెడ్డ వాళ్ళల్లో ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లోని చెప్పుకోవాలంటే. పొతీఫరు భార్య కదండి. పొతీఫరు యోసేపు బానిసను తీసుకొచ్చాడు, తెలివిగల్లోడు రాని తన ఇంటంతటి మీద యజమానిగా పొతీఫరు ఉంచితే, పొతీఫరు భార్య ఏం చేసింది? ఈ యోసేపును మోహించింది. నా భర్త ఇంట్లో లేడు కదా, దా మన ఇద్దరం కలిసి గడుపుదా. యోసేపు కూడా చెడ్డవాడు అనుకో, ఒక సంసారం నాశనం అయ్యేది కదా. బట్ యోసేపు దైవ భయము కలిగిన వాడు. హల్లెలూయా. హి ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సిన్. పాపము నుంచి పారిపోయాడు. హల్లెలూయా. అది యోసేపు యొక్క గొప్పదనం. ఆమేన్. పొతిఫర్ లాంటి భార్యలు ఉంటారు లోకంలో, ఎందుకుంటారు? కాబట్టి పొతిఫర్ భార్యే కాదు, ఆమె చరిత్ర బైబిల్లో రాసింది కాబట్టి ఎబ్బే పొతిఫర్ భార్య గిట్టట్రా అని నలుగురు మాట్లాడుకుంటున్నారు. అట్ట తెలవని రహస్యమైన వారు ఎంతోమంది మన చుట్టే ఉంటారు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ మంచివారిని చూపించింది, చెడ్డవారిని చూపించింది. లోతు భార్య మంచి భార్య, చెడ్డ భార్య? అవిధేయత. ఏమని చెప్పారు దూతలు? వెనక్కు తిరిగి చూడకుండా పారిపో. లోతు తన కుమార్తెలు పరిగెత్తుకుంటూ పారిపోయినరు, ఈమె కూడా వాళ్ళతో పాటే పరిగెత్తింది. కానీ ఆ ఉరుములు మెరుపులకు వెనక్కు తిరిగి చూడగా అప్పటికప్పుడు ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అవిధేయత. అవునా? ఇలా బైబిల్లో చెడ్డ భార్యలు కూడా ఉన్నారు, చెడ్డ భర్తలు కూడా ఉన్నారు. చెడ్డవారిని చూసి మనము ఆ చెడుతనం విడిచిపెట్టాలి. అలాంటి ఆలోచనలు. ఎందుకంటే లోకము అనే పాపములో మనం బతుకుతున్నాం. లోకాధికారి సాతాను. కాబట్టి శరీర కోరికలు కలిగిస్తాడు, అవిధేయతను కలిగిస్తాడు, అహంకారాన్ని కలిగిస్తాడు, అహంభావాన్ని కలిగిస్తాడు, అసభ్యతను కలిగిస్తాడు, అక్రమాన్ని కలిగిస్తాడు.
ఇదంతా లోకాధికారి అయిన సాతాను కార్యాలు. అయితే వీటన్నిటిని మనం జయించి కదా, అక్రమం విడవాలి, క్రమంగా దేవునిలో ఉండాలి. అవిశ్వాసం విడవాలి, విశ్వాసంతో దేవునితో నడవాలి. అసభ్యత విడవాలి, పరిశుద్ధతతో జీవించాలి. అందుకే బైబిల్లో మంచి భర్తలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు, చెడ్డ భర్తలు ఉన్నారు, చెడ్డ భార్యలు ఉన్నారు. ఒక్కొక్కసారి మంచి తండ్రుల్ని కూడా బైబిల్లో మనం చూడవచ్చు కదండి. నోవాహు ఎంత చక్కటి బాధ్యత తీసుకున్నాడు కదండి. పిల్లలు లోకమంతా లోబడలే, కానీ నోవాహు పిల్లలు మాత్రం ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు, మళ్ళా కోడళ్ళు కూడా కదండి. వాళ్ళు వాళ్ళ భర్తలకు లోబడ్డారు. మామయ్య చెప్తుండే ఊకో, ఊరోళ్ళంతా నవ్వుతాండ్రు మామయ్య మీద అనలేదండి, అనలేదా? చుట్టుపక్కల వాళ్ళు అందరనే ఉంటారు. ఎందుకనండి, 100 సంవత్సరాలు కట్టాడు. 1 సంవత్సరమా 2 సంవత్సరమా? 365 రోజులైతే 1 సంవత్సరం అవుతుంది. అలాంటిది 100 సంవత్సరాలు నోవాహు ఓడ కట్టడానికి టైం పట్టింది. నోవాహుకు 500 సంవత్సరాల సమయంలో దేవుడు నోవాహు ఓడగట్టు, జలప్రలయం వస్తుందన్నాడు. ఆ రోజుల్లో మిషనరీ లేదు, ఇండస్ట్రీ లేదు, బట్ హీ మేడ్ ఇట్ పాసిబుల్. చితిసారక మ్రానును ఆయన కోసి, దేంతో కోసింది? ఆయన రంపాలు లేవుగా, దేంతో కోసిండు? లేవు కదా, అసలు పనిముట్లే లేవు కదా. ఆ ఉన్న చిన్న చిన్న పనిముట్లే ఆ రోజుల్లో ఆ రాళ్ళను షార్ప్ చేసుకొని గొడ్డలుగా మార్చి, అసలు ఎంత టఫ్ జాబ్ అండి. చితిశ్రావణకం అంటే ఇట్స్ టఫర్ దెన్ టీక్. ఇప్పుడు లేదు, ఎగ్జిస్ట్ అయిపోయింది. టఫర్ దెన్ టీక్ అంటే టేకు మొక్క కంటే, టేకు యొక్క చెక్క కంటే కూడా 100 రెట్లు బలమైన చెక్కట. 100 రెట్లు బలమైన చెక్క చితి సారక మ్రాణం. ఎందుకంటే నోవాహు నీళ్ళ మీద తేలే ఓడని కాదు తయారు చేయాల్సింది, జల ప్రళయాన్ని తట్టుకునే ఓడని. కొండల్ని ఢీ కొడుతుంది, బండల్ని ఢీ కొడుతుంది, రాళ్ళు రప్పలు తగులుతాయి, అవునా? అత్తల కుతలమవుతుంది, అలలు ఫడాలు తగులుతాయి. అలాంటి జల ప్రళయాన్ని తట్టుకునే ఓడను కట్టాలి. ఇట్ టుక్ నియర్లీ 100 years. 600 సంవత్సరాల వయస్సులో వర్షం మొదలైంది. 500 సంవత్సరాల వయసులో ఓడ నిర్మాణం స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 ఏళ్ళు సువార్త చేస్తూనే ఉన్నాడు. వచ్చిన ఎందుక కర్రలు కొడుతున్నావు నువ్వు? కర్రలు ఎందుక గింతింత పెద్దయి? ఓడ తయారు చేస్తున్నా, జలప్రాయం వస్తుంది, నువ్వు కూడా రా, నువ్వు కూడా కర్ర చెట్టు కొడితే ఓడలో స్థలం ఇస్తా. పోరా పిచ్చోడనా? తిట్టాడు, మేనమామ తిట్టాడు, బామ్మర్ది తిట్టాడు, బాబాయ్ తిట్టాడు, పెద్దనాన్న తిట్టాడు. ఎవరిని తిట్టినా నోవాహు తన పని ఆపలే. ఇంటికి వచ్చి కూర్చునేలోగా కొడుకులు ఉత్తగట్ల కూర్చొని వాళ్ళ పనులాలు చేసుకుని, ఏమ్రా చెట్టు కొట్టడానికి రాలే? అందరు నవ్వుతాను. ఎడో దేవుడు చెప్పాడు జరుగుద్ది. మనుషులు అబద్ధమాడతారు కానీ దేవుడు అబద్ధమాడు. వెంటనే దిగ్గులు లేచాడు, గబా గొడ్డెలు పట్టుకున్నారు, ఉరికారు. మీకు ప్రత్యేకంగా చెప్పాలా? దెబ్బల కోడలు కూడా ఉరికారు, కొడుకులతో సార్ ఉరికి మొత్తం పని చేశారు. అది లోపడ్డారు. హీజ్ సచ్ ఎ గ్రేటెస్ట్ ఫాదర్ నోవాహు. తన కుమారులు అలాంటి అక్రమము ఉన్న ఆ దినాల్లో తన పిల్లలు లోబడేటట్టుగా పెంచుకున్నాడు. యోబు ఎంత గొప్ప సంగతి కదా. 5వ వచనంలో ఉంటుంది కదా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో, వారి మిందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేసెను. హల్లెలూయా. తన పిల్లల కోసం. యోబు ఎవరి కోసం చేశాడు ఇవన్నీ? అప్పటికి హీజ్ రిచ్ మ్యాన్ అండి, బోలెడంత ఆస్తి ఉంది ఆయనకి.
ఆస్తి ఉంది కదా, ఇక జాలే తిని తాగి సుఖిద్దాం అనుకోలే. హీఈస్ గెట్టింగ్ రెడీ హీస్ నెక్స్ట్ జనరేషన్. తన పిల్లలు విందు దినాలలా అందరూ కూర్చొని ఉంటారు. అక్క చెల్లెలను పిలుచుకున్నారు కదా, అన్నదమ్ములు అందరూ కూర్చున్నారు. 7 కుమారులు 3 కుమార్తెలుండి వారి యొక్క కుటుంబాలు, వారి భర్తలు, వారి భార్యలు, పుట్టిన మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం బ్యాచ్ అంతా ఆడ కూర్చొని ఉండటం. అందరు కూర్చొని ఉన్నారు. అందరు కూర్చుంటే ఏముంటాయి? విస్తారమైన మాటలు. విస్తారమైన మాటములో ఏముంటుంది? దోషము. మళ్ళీ దోషము, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందేమో. రాత్రి ఏమేం తిన్నారు, ఏమేం మాట్లాడుకున్నారు, ఏమేం చేశారు, ఒకరి మీద ఒకరు ఏమరుచుకున్నారు, పొద్దుగానే లేపి పెందల కడే లేపి ఒక్కొక్క కొడుకు పేరు మీద ఒక్కొక్క దహన బలిని ఏర్పాటు చేసి బలర్పించి అలా కొడుకుల్ని పెంచాడు, కూతురుని అలా పెంచారు. హల్లెలూయా. హీఈస్ ద బెస్ట్ ఫాదర్. అవునా? గ్రేటెస్ట్ ఫాదర్. కాబట్టి గొప్ప తండ్రిగా మనం ఉండాలి. నోవాహులా ఉండాలి, యోబులా ఉండాలి. చెడ్డ తండ్రులు కూడా ఉన్నారు. ఏలి పెద్ద యాజకుడే, బట్ వాట్ హ్యాపెన్? ఏలి గొప్ప యాజకుడే, కానీ ఏం జరిగింది? ఆయన కుమారులైన హోఫ్ని, ఫినెహాస్ ఇద్దరు చెడ్డవారే. పోయి సమాజ మందిరంలో స్త్రీలతో పాపం చేసేవారు. ఆడవాళ్ళు మరి సేవకులకు, యాజకులకు ఇవ్వాల్సిన మాంసం విషయంలో అక్రమం చేసేవారు. తిండి అక్రమం, అవునా? జారత్వం అనే అక్రమం. ఏలి గద్దించలేకపోయాడు. ఏరా నాన్న, వద్దురా నాన్న, తప్పురా నాన్న అట చెప్పి తింటాడా? ఏమ్రా అక్రమం చేస్తానట, ఉద్యోగాలు తీసి పక్కన పెడతా బిడ్డ, ఎల్లగొడతా ఇంట్లో నుంచి, గెట్ అవుట్ ఇట్లా బెదిరించుంటే మారతారా? మారరా? ఇప్పటికీ నేను చాలా కుటుంబాల్లో చెప్తున్నా, యవనస్తులు తిరుగుబాటు చేస్తుండ్రు, మారట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు. ఒకటే చెప్పిన, ఆస్తులు ఇవ్వకండి, ఇంట్లో నుంచి ఎల్లగొట్టేయండి. నా దేవుడే నీ దేవుడు అంటే నాతో ఉండు, తిండి పెడతా, డబ్బులు ఇస్తా, అదర్వైజ్ గెట్ అవుట్. అవసరంలే, నీకు నాకు సంబంధంలే, గెట్ అవుట్. బయటికి వెళ్ళగొట్టు. మారడా? మారడండి. పందులు కాసే ఉద్యోగం దొరుకుతుంది. పందులకు పెట్టే పొట్టు కూడా తింటే యజమాని వచ్చి ఈడ్చి తంతే అప్పుడు ఆహా నా అమ్మ ఎంత గొప్పదిరా, నా నాన్న ఎంత గొప్పవాడురా, వారి మాట నేను విందునురా. ఏలి అట్లా చేయలే, మృదువుగా చెప్పాడు. అన్ని చోట్ల గారాబం పనిచేయదు. ఒక్కోసారి పిల్లలకు బెత్తం వాడాలి. బెత్తము వాడని తండ్రి తన కుమారులకు ఏమవుతాడట? శత్రువు, విరోధి. నీ పిల్లలకు నువ్వే విరోధి అవుతావు. ఎప్పుడు? బెత్తము వాడు వింటే వాడాల్సిన పనిలే, వినకపోతే కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సింది. అంతేందుకండి, మోషే గొప్ప నాయకుడు. ఆయన పిల్లలకు తర్వాత నాయకత్వం రాలే, అర్హత ఇవ్వలేకపోయారు. యెహోషువ నాయకుడు అయ్యాడు, కాలేబు నిలబడ్డాడు, బట్ నాట్ ద సన్స్ ఆఫ్ మోసెస్. లేడా? మోషే కుమారులు లేరా? బట్ అహరోనుకు దక్కింది. అహరోను కుమారులందరూ కూడా యాజకులుగా మారారు. అలా బైబిల్లో కొంతమందికి అలాంటి ధన్యత దక్కుతుంది. దావీదు గొప్ప మహారాజు అండి, నిత్య కృపను పొందుకున్నవాడు. దేవుడు దావీదుని ఎలా దీవించాడు? నీ దగ్గర నుంచి నా కృప తొలగిపోదన్నాడు. దావీదు అందుకే ఎన్ని కార్యాలు చేసినా కూడా దేవుడు తన కృపను తొలగించలే. బట్ హీఈస్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. దావీదు గొప్ప వారియర్, ద బెస్ట్ కింగ్, బెస్ట్ హస్బెండ్ అని కూడా చెప్పవచ్చు. భార్యలు అమాలేకులు ఎత్తపోతే పోయి యుద్ధం చేసి పట్టుకొచ్చుకున్నాడు. బట్ హీఈస్ ఎ బ్యాడ్ ఫాదర్, ఫెయిల్డ్ ఫాదర్. ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి అన్ని రంగాల్లో నువ్వు గ్రేట్ ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఒక భర్తగా గ్రేట్ ఉండాలి, ఒక భార్యగా గ్రేట్ ఉండాలి, ఒక తండ్రిగా గ్రేటే ఉండాలి, ఒక తల్లిగా గ్రేటే ఉండాలి, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ నీకున్న ప్రతి రంగంలో కూడా నువ్వు ద బెస్ట్ రిజల్ట్ రావాలి. ఎందుకంటే నీవు ఆరాధించు దేవుడు ఏ దేవుడు అండి?
గొప్ప దేవుడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. గొప్ప తండ్రిగా మరి ఉండలేకపోయిన వారు కొందరు ఉన్నారు. గొప్ప తండ్రిగా నోవాహు నిలబడ్డాడు, యోబు నిలబడ్డాడు. గొప్ప తల్లిగా యాకోబేదు నిలబట్టింది. ఎవరు యాకోబేదు? మోషే. ఎంత భద్రంగా దాచి ఉంటుంది కదా మోషే యొక్క తల్లి. వాడు ఏడితే వాళ్ళు వచ్చి చంపేస్తారు. ఏడవకుండా ఎంత సీక్రెట్గా దాచి ఉండొచ్చండి. దాయగలిగింది. తర్వాత ఇక కష్టం అవుతుంది. ఇట్స్ అ టఫ్ జాబ్. దొరికితే చంపుతారు. అందరి తల్లులు వదిలేశారు కదా, అందరి తల్లులు వాళ్ళ పిల్లల్ని వదిలేశారు సార్. బట్ యాకోబేదు వదలలేకపోయింది. ఎందుకు మరి అందరి తల్లులాగా ఈమె ఉండొచ్చుగా? వై షీ స్పెషల్? అందుకే బైబిల్లో ఆమె పేరు రాశారు. అందుకే రాశారు షీఈస్ ద గ్రేటెస్ట్ మదర్. ఎందుకంటే మోషే అవసరం. ఇజ్రాయేలుకు నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి తల్లిని కూడా అలానే, లోకానికి అవసరమైన వాళ్ళని దేవుడు అలాంటి తల్లులు నిలబెడతాడు. వాళ్ళకే గర్భఫలం దొరుకుతుంది. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు గొప్పోళ్ళు ఇంట్లోనే పుడతారు. గొప్పోళ్ళు ఇల్లు అంటే ఇందాక నేను చెప్పా, ఏ రోజు మహారాజు ఇంట్లో కాదు, పూరిపాకలో బెత్లెహేములో పుట్టాడు. మరి గొప్ప కాదా? అది గొప్ప. గొప్ప వ్యక్తుల్లోనే పుడతారు, గొప్ప కుటుంబాల్లోనే పుడతారు. అది ప్రియులారా. ఇలా బైబిల్లో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. అసలు ఫ్యామిలీకి సంబంధించిన టాపిక్స్ ఎన్ని ఉంటాయా నేను వెతుకుతే 205 టాపిక్స్ బయటకు వచ్చాయి. ఫ్యామిలీకి సంబంధించిన టాపిక్స్, కుటుంబాలు కాదు టాపిక్స్. కైండ్నెస్, ప్రేమ మీద ఒక కుటుంబం మాట్లాడుకోవచ్చు. ప్రేమ గురించి, విధేయత మీద ఒక కుటుంబాన్ని తీసి మాట్లాడుకోవచ్చు. బైబిల్లో అలాంటి గొప్ప గొప్ప విషయాలు. కుటుంబ వ్యవస్థలో లోకంలో ఉన్న ప్రజలు నీ జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు నా జీవితంలో చేయడా అని వ్యవస్థలు మారాలి, కుటుంబాలు మారాలి, స్త్రీలు మారాలి, భర్తలు మారాలి, భార్యలు మారాలి. గొప్ప దేవుణ్ణి ఆరాధించు. మనము దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. అట్టి కృపా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక.